కోడలిని చంపించింది, కొడుకుని హంతకుడిని చేసింది. 7 నెలల క్రితమే పెళ్లి, అంతలోనే దారుణం. వారి ఇరువురి పెళ్లి అంగరంగ వైభవంగానే చేసుకున్నారు, పెద్దల్ని ఎదిరించి. మరి హరిబాబు తల్లికి ఇష్టం లేదు, తరచూ కోడలితో గొడవ పడుతూ ఉండేది. తల్లి సోదరుల ఒత్తిడితోనే హత్య. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు. అసలేం జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతిని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? హరిబాబు తన ఆశకు అవధులు లేకుండా పోయిందా? తన ప్రేమ తగ్గిందా? పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడు ప్రేమించిన యువతిని చంపడానికి గల కారణం ఏంటి? అందులో తన ప్రమేయం ఎంతవరకు ఉంది, తల్లిదండ్రుల ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నటువంటి సమస్య, ప్రశ్న. తల్లి సోదరుల ప్రేరేపణతోటే మానవత్వాన్ని కోల్పోయిన వైష్ణవి భర్త హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న సంగతి మర్చిపోయి భార్య వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చాడు. భార్య మాత్రమే కాదు, ఆమె కడుపులో పెరుగుతున్న 4 నెలల గర్భంలోని శిశువుని కూడా కాపాడాలనే భావన అతనిలో కనిపించలేదు. పెళ్ళై 1 ఏడాది కూడా నిండకముందే వైష్ణవిపై కత్తితో దాడి చేసి మెడను బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ప్రాణాల కోసం పోరాడుతూ గిలగిల కొట్టుకుంటున్న భార్యను చూసినా కూడా అతని మనసులో ఈసమంత చలనం కూడా, ప్రేమ అనేది గుర్తుకు రాలేదు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి గుర్తుకు రాలేదు. అయినా కూడా తనలోని మానవత్వం మంటగలిసి, తనలోని క్రూరత్వం బయటికి వచ్చి అతని మనసు కదలలేదు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వార్త తెలిసిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి వైష్ణవి హత్య కేసులో కేవలం అదనపు కట్నం కోసమే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తల్లి సోదరుల ఒత్తిడే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, మరో కారణం ఏమైందా అనేది చాలామంది మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం, ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు పెళ్ళైన తరువాత యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని తమ ఇంట్లో జరిగినటువంటి విషయాలని అప్లోడ్ చేసేది వైష్ణవి. అయితే ఆ కిరాతకుడు చేసినటువంటి తనని పట్టించుకోకపోవడం, పెళ్ళైతే అయిపోయింది, తర్వాత తనని పట్టించుకోకుండా ఉండడం తనలో మెదిలేటువంటి ఎన్నో సమస్యలు రావడానికి కూడా కారణమైంది. హరిబాబు వెంటనే అక్కడి నుంచి తనని హత్య చేసి పరారైపోయాడు. ఉదయం విగతజీవిగా పడి ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హరిబాబును కోరుట్ల శివారులో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి విచారణ అనంతరం బుధవారం రిమాండ్కు తరలించారు. వైష్ణవి హత్యకు పరోక్ష కారణమైన హంతకుడి తల్లి లక్ష్మి, సోదరులు అశోక్ ఆనంద్పై కూడా పోలీసులు కేసు చేశారు. అయితే వారు ముగ్గురు కూడా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు వారి యొక్క చాకచక్యమైనటువంటి పని బాధ్యతతో ఎవరైతే ఆ ముగ్గురున్నారో పరారీలో ఉన్న వారిని కనుక్కొని పట్టుకొని వెతుకుతున్నామని పోలీసులు అయితే చెప్పారు. 7 నెలల క్రితం పెళ్లి, అంతలోనే దారుణం. యూట్యూబ్ రీల్స్తో తనదైన శైలిలో ప్రేక్షక హృదయాలని గెలుచుకున్న వైష్ణవి పాపులారిటీ ఎంతగా అతి తక్కువ సమయంలోనే 50,000 మంది సబ్స్క్రైబర్లను కూడా సంపాదించుకున్నటువంటి వైష్ణవిని చూసి మనసు పడిన హరిబాబు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఎందుకు వైష్ణవి కూడా ఓకే చెప్పడంతో వారిద్దరూ 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, 2 గుంటల భూమి కూడా వైష్ణవి కుటుంబం కట్నం కింద హరిబాబుకు రాసిచ్చింది. అయితే వీరిద్దరి పెళ్లి హరిబాబు తల్లికి నచ్చలేదు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని వైష్ణవితో పెళ్లి వద్దని చెప్పినప్పటికీ హరిబాబు వినలేదు. దీంతో పెళ్లి తర్వాత నుండి వైష్ణవిని హరిబాబు తల్లి లక్ష్మి సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేది. క్రమేణా తన కొడుకుకి మరో పెళ్లి చేయాలనే దుర్బుద్ధి తల్లి మనసులో నాటుకుపోయింది.
ఈ క్రమంలో తల్లి మాటలు విని ఆమె మిగతా 2 కుమారులు కూడా వైష్ణవిని వదిలించుకోవాలంటూ తమ్ముడిని హరిబాబుని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈలోగా వైష్ణవి గర్భం దాల్చడంతో ఇక పిల్లలు పుట్టే వరకు వెయిట్ చేసి వదిలించుకోవడం ఇబ్బంది అవుతుందని మనసులో ఒక దురాలోచన కలిగి భావించినటువంటి లక్ష్మి ఆమె కుమారులు ఈమెని ఎలాగైనా వైష్ణవిని వదిలించుకోవాలని ఒక పన్నాగంతో కడ తీర్చారు. ఆఖరికి వీరికి చట్టం ఎలాంటి శిక్ష వేస్తే ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో సమాజంలో జరగకుండా ఉండాలి అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అన్నదే న్యాయస్థానం, చట్టం చూస్తుంది. చట్టం వీరిని ఏ విధంగా శిక్షిస్తుందనేది చూడాలి.